హాయ్ అండి. ఈ వీడియోలో అన్నంలోకి, రోటీస్‌లోకి, పుల్కాస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పన్నీర్ కర్రీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యికి బదులుగా బటర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉండి, ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని తీసుకున్నాను. ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్‌ని ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పన్నీర్ అనేది పచ్చి టేస్ట్ రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చేసుకోండి. దీన్ని కలుపుతూ 4 సైడ్స్ ఆ కారం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా చూసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసి వేరే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఒక స్టార్ అనాస్ వేసుకొని కొంచెం అవి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 6-7 పొట్టు ఒలిసిన వెల్లుల్లిని వేసుకోండి. ఇందులో 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ నేను పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ముక్కల్ని గింజలన్నీ తీసేసి టమాటో ముక్కల్ని ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో కొత్తిమీర కాడలు వేసుకోండి. ఆకులు తీసి పక్కన పెట్టేయండి. ఆకుల్ని మనం లాస్ట్‌లో వేసుకోవచ్చు. వీటినన్నిటిని బాగా కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని శుభ్రంగా కలిపి బాగా వేయించండి. ఇప్పుడు మూత పెట్టకుండా ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. బాగా వేయించిన దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్‌గా చేసి పెట్టుకోవాలి. మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మనం హాట్ వాటర్ వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని వేయించాలి. షాజీరా వేగిన తర్వాత ఇందులో ఒకటి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోండి. ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఇందులోకి వేసుకొని బాగా కలిపి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. దీనిని అడుగు అంటకుండా, అడుగు మాడకుండా వేయించుకోవాలి. అడుగు మాడితే చేదు టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మూత పెట్టి నెమ్మదిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేస్తున్నాను. ఏ కర్రీలో అయినా మనం మసాలా వేగిన తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ వేస్తే కర్రీ టెంపరేచర్ చేంజెస్ వచ్చి కర్రీ టేస్ట్ అంతా పాడవుతుంది. ఎప్పుడైనా ఇలా మసాలా కర్రీస్ చేస్తున్నప్పుడు హాట్ వాటర్ వేసుకోవడానికి ట్రై చేయండి. వాటర్‌ని, మసాలాని కలిసేలాగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఇందులో ఇందాకలా వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వాటిని వేసుకోండి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే జ్యూస్ అంతా పన్నీర్ ముక్కలు పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్కల్ని
చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వలన టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అది కూడా చాలా తక్కువ పంచదార వేసుకోవాలండి, లేదంటే కర్రీకి స్వీట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత కొత్తిమీర జల్లుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.